శ్రీరామా జయ రామా రఘురామా ఓం నమో వెంకటేశాయ. పవిత్రం చరిత్రం విచిత్రం త్వదీయం నరాయే స్మరంత్యన్వహం రామచంద్ర. భవంతం భవాంతం భరంతం భజంతః లభంతే కృతాంతన్న పశ్యంత్యతోస్తే. ఓ రామచంద్ర, ఎవరైతే నిన్ను మనస్సులో తలుచుకుంటారో వారికి నరక బాధలు అనేవి ఉండవు. నీ పవిత్రమైనటువంటి చరిత్రను వినేటువంటి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత, శారీరకమైనటువంటి ఆరోగ్యము కూడా లభిస్తుంది. మరి అటువంటి నీకు నమస్కారము అని ఆ రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ, వెంకట రాఘవుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 618వ రోజులో ప్రవేశించాము. మరి రామచంద్రమూర్తి యొక్క చరితామృతాన్ని మనం ఆస్వాదించబోతూ అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలో గానామృతాన్ని కూడా ఆస్వాదిద్దాము. శ్రీ సరస్వతీ ప్రసాద్ గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు ఆలపించే ఈతడువో రాముడు ఏకాంగ వీరుడు అనే రామచంద్రమూర్తి యొక్క శౌర్య ప్రతాపాలను ప్రబోధించే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. ఏ తల చూచిన తానే ఇరవు కొన్నవాడు, ఏ తల చూచిన తానే ఇరవు కొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఏ తల చూచిన తానే ఇరవు కొన్నవాడు, ఏ తల చూచిన తానే ఇరవు కొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. ప్రాయమునాడు శివుని విల్లు విరచి వెరసి సీత పెండ్లాడి మించినవాడు. చిరుత ప్రాయమునాడు శివుని విల్లు విరచి మెరసి సీత పెండ్లాడి మించినవాడు. తరి 14,000 దానవుల నిమిషాన, తరి 14,000 దానవుల నిమిషాన సరసి తానొక్కడే సరిపినవాడు. తరి 14,000 దానవుల నిమిషాన సరసి తానొక్కడే సరిపినవాడు.
చూచినా తాని ఇరవుకున్నవాడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు వీళ్ళెక్కు పెట్టి ఊరకే ఒక్కమ్మున 7 తాళ్ళు ధరను కూలనేసినవాడు ఓడక వీళ్ళెక్కు పెట్టి ఊరకే ఒక్కమ్మున 7 తాళ్ళు ధరను కూలనేసినవాడు జాడక కొండల చేత జలనిధి కట్టించి జాడగ కొండల చేత జలనిధి కట్టించి వేడుకతో లంక మీద విడిసినవాడు జాడగ కొండల చేత జలనిధి కట్టించి వేడుకతో లంక మీద విడిసినవాడు ఏతల చూచినా తానే ఇరవుకున్నవాడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు కుంభకర్ణాది రాగాసుల పరిమార్చి ఈవల అయోధ్య పట్నమేలినవాడు రావణ కుంభకర్ణాది రాగాసుల పరిమార్చి ఈవల అయోధ్య పట్నమేలినవాడు శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున వేవేల చందముల వెలసినవాడు శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున వేవేల చందముల వెలసినవాడు ఏతల చూచినా తానే ఇరవుకున్నవాడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఏతల చూచినా తానే ఇరవుకున్నవాడు ఏతల చూచినా తానే ఇరవుకున్నవాడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఏతల చూచినా తానే ఇరవుకున్నవాడు ఏతల చూచినా తానే ఇరవుకున్నవాడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. అన్నమాచార్యుల వారు రామచంద్రమూర్తి యొక్క ఘనకార్యములను అతిశయోక్తిని కల్పించేటటువంటి ఘనకార్యములన్నీ కూడా ఒకే సంకీర్తనలో కూర్చారు. కానీ సాధారణంగా అతిశయోక్తులుగా గోచించేటటువంటి కార్యములన్నింటినీ కూడా ఆచరించి వాటినన్నింటినీ రామచంద్రమూర్తి తన విషయంలో స్వభావోక్తులే అనే విషయాన్ని చక్కగా మనకు తెలియజేశారు. మరి అటువంటి శౌర్య పరాక్రమవంతుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో ఈనాటి బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా అందరము కలిసి సంకల్పవాక్యాలను పఠించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థన. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే పంచసప్తతితమః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. రామదాశరథే రామ వీర్యంతే శ్రూయతేద్భుతం ధనుషో భేదనం చైవ నిఖిలేన మయా శ్రుతం. పరశురాములు వారు మాట్లాడుతున్నారు. వాల్మీకి గురుగారు అది ఒక శ్లోకంగా చెప్పారు, కానీ ఇంత ప్రశాంతంగా ఇంత కూల్గా కాదు ఆ మాటలు. చాలా రౌద్రంగా, చాలా భీకరంగా, పై ప్రాణాలు పైనే పోయేలాగా ఉంది ఆ మాట. రామా అనేటప్పటికీ పిలిచాడనుకుంటున్నారా? కాదు, అరిచాడు. దశరథులు వెంటనే అడ్డం పడ్డారు. ఏం అఘాయిత్యం చేసేస్తాడో ఏమో, ఏం ప్రమాదం ముంచుకొచ్చేస్తుందో ఏమో. రాముడు ప్రసన్నంగా ప్రశాంతంగా అలా చూస్తున్నాడు పరశురాములి వైపు. అయ్యో, ఈ పిల్లవాడికి అంతగా లోకం పోకడ తెలిసినట్లు లేదు. వెళ్ళి వెళ్ళి తనంతట తానే బలి పశువులాగా అతడి చేతికి అంకెంతగా అంత దగ్గరికి వచ్చేస్తున్నాడు. దశరథులు అడ్డం పడ్డారు. ఎందుకంటే దశరథుల దృష్టిలో రాముడు కేవలం మానవుడు, కానీ రాముడు పరంధాముడు, పురుషోత్తముడు, పరాత్పరుడు, మన స్వామి. ఈ రహస్యం దశరథులకు అనుభవంలోకి రాలేదు. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. తాటకావధ చేయడం చూడలేదు.
శివధనుర్భంగం చేయడం అనే సన్నివేశంలో తాను లేడు దశరథ మహారాజు గారు. ఎంత కాదన్నా, ఎంత చెప్పినా, ఎంతమంది మెచ్చుకున్నా ఏమిటో ఈ పుత్రప్రేమ, మమకారం, వాత్సల్యం, అపేక్ష, ఆప్యాయత ఇలాంటివి ఏమో వేరే విధవా, ఏమో వెర్రాడు, ఏమో పాపం అమాయకుడు, ఎంతసేపు అలాగే అనిపిస్తూ ఉంటుంది ఆ తండ్రి మనస్సుకి, తల్లి మనస్సుకి అంతే. ఏమో మీరంతా చెప్తున్నారు కానీ సరే, ఈ పిల్లవాడు ఒక తండ్రికి ఎప్పటికీ బిడ్డడే. ఇతడు ఎంతమందికి తండ్రి అయినా, వారు ఎంతమందికి తండ్రి అయినా, అంటే ఇతడు తాతగా ప్రమోట్ అయినా కూడా ఆ తల్లి బిడ్డే, ఆ తండ్రి బిడ్డే. పరశురాముడు అంత గద్దింపుతో, అంతటి భయంకరమైనటువంటి వికృతమైనటువంటి అరుపులాంటి కేక రామా అనేటప్పటికే దశరథులు అడ్డం పడ్డారు. ఓ, నీ తండ్రి నిన్ను కాస్తాడనుకుంటున్నావా? తండ్రి చాటు బిడ్డవా దశరథే అన్నాడు. ఇంకొక మాట, ఒక్క తోపు తోస్తే అడ్డొచ్చినటువంటి దశరథుణ్ణి వెళ్ళి ఓ పక్కన పడ్డాడు. మళ్ళీ పిలిచాడు, రామా. వ్యాఖ్యానంలో రాస్తారు అక్కడ, 2 సార్లు ఎందుకండి? ఎదురుగా అంత సన్నిహితంగా, అంత చేతికి అందేంత దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తిని అసలు పిలవడం ఎందుకండి అంటే, కోపం, అహం, ఒక రకమైనటువంటి దురహంకార. రామ దశరథే రామ, కోపే ద్విరుక్తి అని వ్యాఖ్యానంలో రాస్తారు. కోపం పట్టరాకుండా ఉన్న సందర్భాల్లో ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తినైనా సరే అరుపులతో, కేకలతో బీభత్సం సృష్టిస్తూ ఒకలాగా ప్రవర్తించేటటువంటి ఆవేశపూరితమైనటువంటి అవతారాలను మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. రామ దశరథే రామ. ఇందులో ఇంకొక రహస్యం కూడా ఉంది. అంతకుముందే మహర్షులు ఈ భార్గవరాముణ్ణి భార్గవ అని కాకుండా ఏమని పిలిచారు? రామ రామ అని పిలిచారు. ఇది లెక్క ప్రకారం తరువాత చెప్పుకోవాలి, ముందుగానే మనం ఫుట్ నోట్స్లో రాసేసుకోవాలన్నమాట. ఈ మాట ముందు పై కథ చదువుకోవాలి. అది ఒక కోపోద్రిక్తుడైనటువంటి వాడిని ఉపశమింపచేసేటటువంటి ఒక దివ్య మంత్రం, ఒక సిద్ధ మంత్రం. రామ అని ఎప్పుడైతే సంబోధిస్తామో, ఆ వంకతో ఎప్పుడైతే మనం రామ అని అంటామో, దానివల్ల జరిగేటటువంటి అద్భుతాలు చాలా మీరే చూడబోతారు. ఈ తరువాతి కథలో 75వ సర్గ చదువుకుంటాం కదా మనం. ఇప్పుడు 76వ సర్గ పూర్తయ్యేటప్పటికే ఈ పరశురామ వృత్తాంతం అవుతుంది. 77వ సర్గలో వారు అయోధ్యకు ప్రయాణం మొదలు పెడతారన్నమాట. రామ దశరథే రామ అనే మాటలో ఇంతకుముందు మహర్షులు తనని సంబోధించినటువంటి ఆ జ్ఞాపకాలు ఉండిపోయాయి అన్నమాట. ఏం రాఘవ రాఘవ అనొచ్చుగా, అనలేదు. రామ రామ అన్నాడు 2 సార్లు. దానివల్ల ఒక రకమైనటువంటి ప్రయోజనం కలిగిందన్నమాట. ప్రతి ఒక్కటి కావ్యం ఎలా అర్థం చేసుకోవాలో వాల్మీకి గురుగారు మనకేం చెప్పాలనుకుంటున్నారో డీకోడ్ చేసుకుంటూ ఉంటే ఉంటుందండి ఆనందం. అబ్బబ్బబ్బబ్బ ఎంత గొప్పగా ఉంటుందో. మనం పూజలు అవి చేసుకునేటప్పుడు కొంతసేపు నిశ్శబ్దంగా మౌనంగా ఉందాము, ధ్యానం చేసుకుందాం అనేటప్పుడు, లేదా ఏ దేవాలయాల్లోనో వగైరా దేవతా దర్శనం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు పట్టరాని కోపంతో ఊగిపోయే వాళ్ళని కొంతమందిని చూస్తూ ఉంటాం. అసలు కోపం అనేది ఎందుకు? భగవంతుడు ఒక వ్యక్తి యొక్క కోపాన్ని ఏ విధమైనటువంటి ఆయుధంగా వాడుకుంటాడు? కోపం, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు 6 అరి షడ్వర్గములు శత్రువులు అని చెప్పారు. ఇష్టపడితే కాస్త కోప్పడితే, ఒకరి పట్ల కాస్త జలస్ అంటారు కదా, అలా ఉంటే అంతలో ఏమంత ప్రమాదం వచ్చేసింది. ఈ విషయాలన్నీ మనకి 76వ సర్గ ఆఖరి శ్లోకం చదువుకునేటప్పటికే పూర్తిగా వంటపడతాయి అన్నమాట. అసలు భగవంతుడు చేసేటటువంటి మ్యాజిక్, ఆ మాయ, విష్ణుమాయ, ఈ కోపం అనే దానిని ఎంత అద్భుతంగా వాడేసుకుంటాడో. కోపపడేటటువంటి వారికి జరిగేటటువంటి నష్టాలు ఏ రకంగా ఉంటాయో.
మొత్తం సంచి అంతా గుల్ల ఖాళీ అకౌంట్ అంతా నిల్ బ్యాలెన్స్ అంటారు కదా, అలా అయిపోయేటటువంటి స్థితులు ఎలా కలుగుతాయో 76వ సర్గలో ఆఖరి శ్లోకం చదువుకున్న తర్వాత అప్పటికీ సమాధానం కాకపోతే అప్పుడు అడగండి, అప్పుడు చెప్తాం. ఈలోపు సమాధానాలు వచ్చేస్తాయి. రప్పించేస్తాడు మన రాముడు. సరే, ప్రస్తుతంలో మనం ఎక్కడున్నామంటే ఈ భార్గవుడు రాఘవ రాఘవ అని మన రాముణ్ణి పిలవకుండా రామ రామ అని ఎందుకు పిలిచాడు అంటే, అంతకు ముందే విన్నాడు ఆ మాటలు రామ రామ అని మహర్షులు ఈ భార్గవ రాముణ్ణి పిలవడం. అవే మాటలు వచ్చేసాయి పైకి. మన ఇంట్లో మనం ఏ రకమైనటువంటి అట్మాస్ఫియర్ వాతావరణం కల్పిస్తామో వాసుదేవ ఆ పరిసరాలకి ఆ పర్యావరణానికి ప్రభావితం అవుతుంది ఆ ఇల్లు, ఆ కుటుంబం అంతా. భార్గవరాముడు కోపంతోనైనా ఆవేశంగానైనా రామ రామ అని 2 సార్లు అన్నాడు. ఒక అద్భుతం జరగబోతోంది. భార్గవరాముడికి జీవన్ముక్తుడు అయిపోయేలాంటి ఒక అత్యద్భుతమైన ప్రతిఫలం. దాన్ని మనం రాబోయే కథలో చెప్పుకోవాలి. రామ దశరథే రామ వీర్యంతే శ్రూయతే అద్భుతం అన్నాడు. నీ గురించి అంత విన్నాను, గమనించాను, చూస్తున్నాను. ఏమిటి ఇంతకుముందు ఎక్కడా లేనట్లుగా ఒక అపూర్వమైన అపురూపమైన అలౌకికమైన ప్రతిభను కనబరిచేవట కదా, నీ సత్తా చాలా గొప్పదట కదా. ఆహా, అలాగా? రాముడు మిన్నకున్నాడు, ఏమీ మాట్లాడట్లేదు. నిశ్శబ్దం 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 రాజ్యమేలుతోంది. మళ్ళీ పరశురాముడు విరుచుకుపడుతున్నాడు. రామ దశరథే రామ వీర్యంతే శ్రూయతే అద్భుతం. అంతటి మొనగాడివా నువ్వు? ధనుషో భేదనంచైవ, శివధనువును విరిచేసేవట కదా నువ్వు. ఆహా, నిఖిలేన మయాశ్రితం, నీ కథ మొత్తం నేను గమనించాను, నేను విన్నాను అన్నాడు. రాముడు మౌనంగా ఉన్నాడు. హనుమద్ రామాయణంలో ఈ సందర్భంలో అద్భుతమైన 3 మాటలు చెప్తారు. ఇంతటితో ఆగలేదు. ఈ తీరు, ఈ తీవ్రత, ఈ వేగం, ఈ విరుచుకు పడిపోవడం, ఈ పరుషంగా కఠినంగా ఇలాగా దుర్భాషలాడడం ఇంకా ఎక్కువైపోయింది. చెప్తారు అక్కడ, అరెరే నిజకుల కమలిని ప్రాళేయ వర్ష దాశరథే అన్నాడు. ఒరే అని సంబోధించాడు. ఒక్కసారి కాదు, అరెరే అన్నాడు. నీ కులానికి ఒక పద్మం పాలిట మంచు వర్షం అనేది ఎలా వినాశనానికి దారి తీస్తుందో అలా నీ కులం మొత్తానికి మచ్చ తెచ్చేలాంటి, చేటు కలిగించేలాంటి పని చేసేవు రా అని ఏకవచనంతో మాట్లాడాడు. అరెరే నిజకులకమలిని ప్రాళేయ వర్ష. నిజకుల అంటే ఈ రఘువంశం, ఈ ఇనవంశం. ఈ ఇనవంశము అనేది ఒక కమలము అయితే దానికి మంచు వర్షం పడితే అదంతా మాడిపోతుంది అన్నమాట ఆ పువ్వు. అలాంటి వాడివరా నువ్వు? నిజకులకమలిని ప్రాళేయ వర్ష దశరథే. చెప్తున్నాడు తర్వాతి మాట. భరతుడు నాట్యశాస్త్రం రాస్తూ నవరసాలను ఎలా పండించాలో చూపించాడు. సాహిత్య దర్పణకారులు సాహిత్య దర్పణం అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథంలో నవరసాలను ఎలా పలికించాలో చూపించారు. వీటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం, మన రామయ్య ఏమర్థం చేసుకున్నాడో అది ఆ రాముడి డైరీ మనం 76వ సర్గలో ఆఖరి శ్లోకం చదువుకునేటప్పటికీ పూర్తిగా తెలుస్తుంది. మనకి పేజీలన్నీ చదువుకుంటాం. అరెరే నిజకులకమలిని ప్రాళేయ వర్ష దాశరథే. రాముడు మాట్లాడలేదు. కథమకాండ మదాంత ప్రచండ దోర్దండ కోదండ ఖండ చండిమాడంబరేణా పూరితం జగత్రయం. ఆవేశంతో ఊగిసలాడిపోతున్నాడు. గొక్క తిప్పుకోకుండా మాట్లాడేస్తున్నాడు. కథం అకాండ మదాంత ప్రచండ దోర్దండ కోదండ ఖండ చండిమాడంబరేణా పూరితం జగత్రయం. గమనించండి ఆ మాటలు ఎంత కటువుగా ఉన్నాయో. దాని సారమేమి అంటే, శివధనుర్భంగం చేసి ఆ ధ్వనితో ఈ జగత్రయాన్ని నింపావు కదా. మాట సందర్భాన్ని బట్టి
వ్యక్తి యొక్క నైజాన్ని బట్టి ఉంటుంది. భావం ఒక్కటే కావచ్చు. ఒక వ్యక్తి చాలా మొరటు, చాలా తీవ్రమైన వాడు, కొన్ని రకములైనటువంటి వ్యవహారాలకి పనికిరాని వాడు అని తేల్చాల్సి వస్తే ఒక గురువు గారు ఇద్దరి శిష్యులకి పోటీ పెట్టారు. ఈ విషయం కూడా గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. నేను గొప్ప అనుకునే వానికి తనంతట తనకే తన నిజస్వరూపం తెలిసేలాగా ఎదురుకుండా ఒక ఎండిపోయినటువంటి చెట్టు ఉంటే దాని దగ్గరకు తీసుకెళ్లారు. నాయన ఎదురుకుండా ఏముందో చెప్పరా అన్నారు. శుష్కో వృక్షస్తిష్ఠ త్యగ్రే అని చెప్పాడు. శుష్క ఎండిపోయిన, వృక్ష చెట్టు, తిష్టతి ఉంది అగ్రే ఎదురుగా. నాయన నువ్వు చెప్పు ఇప్పుడు ఏముందయ్యా ఎదురుగా అన్నాడు. అంటే ఒక వ్యక్తి ర్యాష్గా ప్రవర్తించడం, ఒక వ్యక్తి హార్ష్గా మాట్లాడడం, ఒక వ్యక్తి సున్నితంగా, లలితంగా, మృదువుగా వ్యవహరించడం, ఈ రెండింటికి పోలిక అన్నమాట. నాయనా నువ్వు చెప్పు అన్నారు. అది ఎండిపోయింది, దానిలో ఏ కాస్త పచ్చి లేదు, చిగురు లేదు. అది చెట్టు ఎదురుగా ఉంది. ఈ 3 అంశాలు చెప్పాలి. నీరసో తరురివ విలసతి పురతః అన్నాడు. చూసేవా, అది మీ ఇద్దరికి తేడా. కాబట్టి ఆ గురుగారు చేసినటువంటి ఆ జడ్జిమెంట్ ఆ రకంగా ఉంది అన్నమాట. శుష్కో వృక్షస్తిష్ఠ త్యగ్రే. ఇటువైపు ఈ కటుత్వం, కాఠిన్యం కొన్ని అంశాల్లో లాభం లేదు, శోభించదు. సాధువుగా ఉండాలి. ముఖ్యంగా జపం, తపస్సు వగైరాలు, వేదాలు, ఈ బ్రహ్మవర్చసం ఇలాంటి సందర్భాల్లో ఈ రకమైనటువంటి ప్రవృత్తి లాభం లేదు. ఈ రకమైనటువంటి ప్రవృత్తి కలగాలి. ఈ రకమైనటువంటి ప్రవృత్తి ఎప్పుడు వస్తుంది అంటే భరతులు చెప్పినటువంటి నాట్యశాస్త్రాన్ని, సాహిత్య దర్పణం అనేటటువంటి గ్రంథాన్ని చదువుకుంటే తెలుస్తుంది. అది కూడా సిద్ధం చేసి ఉంచాను, చెప్పుకుందాం. పరశురాముల మాటలు అయిపోయాక అప్పుడు దాన్ని విశ్లేషించుకుని రాముని టెక్నిక్ ఏమి, రాముడు ఏ రకంగా ప్రవర్తించాడు, ఈ నెగటివ్ అనుకునేటటువంటి ఈ ఫోర్స్, ఈ తీవ్రత అంతా తనలో ఎలా అబ్జర్వ్ చేసుకోగలిగాడు, ఇముడ్చుకోగలిగాడు, ఆ అంశాన్ని మనం గమనించాలి. అదే అత్యద్భుతమైనటువంటి సారాంశం ఈ పరశురామ వృత్తాంతానికి అంతకీ. రేణుకాదేవి గుండెలు బాదుకున్నా, మనం గుండెలు బాదుకుంటూ పరిగెత్తుకొచ్చి ప్రొద్దుటే ఏడయ్యేసరికి కూర్చుండిపోయినా, బాబోయ్ భగవంతుడా విముక్తి ఎప్పటికిరా అనిపించేనా? దీనికి సారాంశం అది. ఇది మన నిజ జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది? అసలు పుణ్యం పురుషార్థం అనుకుంటే రామ అనుకోవాలి 4 సార్లు. ఇంకా ఏదైనా కాసేపు సరదాగా కథ విందాము అంటే ఆ సీతారాముల అచ్చట్లు ముచ్చట్లు వగైరాలు చెప్పాలి. కానీ వాల్మీకి గురుగారు అంతటి సరదాలు, సంబరాలు, సందోహాలు అవి ఉన్న తరుణంలో, ఆ నేపథ్యంలో ఈ పాత్రను తెర మీదకి తెచ్చి ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నారు? కథమకాండ మదాంత ప్రచండ దోర్దండ ఖండ చండి మాడంబరేణ అపూరితం జగత్రయం. ఇవన్నీ వ్యక్తి యొక్క కటుత్వాన్ని ప్రతిపాదించేవన్నమాట. ఆ వ్యక్తి ఎంత దుండగతనంతో, ఆ వ్యక్తి ఎంతకు తెగించి, ఆ వ్యక్తి దేనికైనా సరే సిద్ధపడేలాంటి ఆ మనస్తత్వం వగైరాలు వీటినన్నింటినీ చూపిస్తున్నాయన్నమాట. కాబట్టి పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆ రాముణ్ణి తలుచుకుంటేనే మనసు నిండిపోతుందే. బాలరాముడే, నూనూగు మీసాలే, కర్లీ హెయిర్ అంటారు కదా, ఉంగరాల జుత్తు అంతా అలా ఎగిరి పడుతూ ఉంటే ఎంత ముగ్ధ మనోహరమైనటువంటి రూపం రాముడికి పరిచర్య చేయడం కోసం జనక మహారాజు గారు నిర్దేశించుకున్నటువంటి ఆ సేవక వర్గం అంతా రాముల వారు పెండ్లి కుమారుడై తరలి వస్తున్నారు అంటే కాపలాగా పెట్టుకున్నటువంటి వారంతా కూడా వెళ్ళిపోయి రాముడి చుట్టూ చేరి కన్ను చూసేవాడొకడు, చెయ్యి చూసేవాడొకడు, ఆ వేళ్ళు చూసేవాడొకడు, ఆ పాదాలు చూసేవాడొకడు, ఆ కర్లీ హెయిర్ చూసి పరవశించేటటువంటి వాడొకడు. ఆనందంతో పరవశించిపోతున్నారే. మొన్న ఒక మిత్రుడు ఒక ప్రశ్న అడిగారు నన్ను. ఏమనంటే స్నాతకోత్సవం గోదానం అని చెప్పారు కదండి. అప్పుడు మరి ముండనమంతా చేయించేస్తే జానక్యా కమలామలాంజలి పుటేజా పద్మరాగాజితా అన్న మాటలో న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాజితా అన్న శ్లోకానికి అర్థం చెప్పేటప్పుడు ఆ రింగులు తిరిగినటువంటి ఉంగరాల ఒత్తైన జుట్టు మీద పడినప్పుడు ఈ ముత్యాలు తన సహజ రూపంతో తెల్లగా కనిపించాయి అన్నారు కదండి. మరప్పుడు గోదానం చేసేస్తే అది ఎలా కుదురుతుందండి అని అడిగారు అనమాట. నిజమే, ఒకవేళ మనం చెప్పుకున్న స్నాతకోత్సవంలో శిరోముండనం అనే మాట కనుక చెప్పుకుని ఉంటే దాన్ని మార్చుకోవాలి.
దీనికి ప్రమాణం కోసం చాలా కష్టపడ్డాం, చాలా వెతికాను. తర్వాత మల్లాది వారు చెప్పారు, బ్రహ్మశ్రీ వారిని అలా పిలవకూడదు, ఇలాగే పిలవాలి. బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువుగారు వారి ప్రవచనంలో క్షత్రియులకు ముండనం ఉండదు అని చెప్పారు. నిజంగా ఈ టెక్నాలజీ, ఈ ఆడియోలు, ఈ టేపులు లేకపోతే మన గురువుగారు మనకి చేరువవుతారా? ఆ రహస్యం తెలుస్తుందా? కాబట్టి షిఫ్ట్ డిలీట్ అంటారు కదా, ఆ అంశాన్ని మనం గుర్తుపెట్టుకుని శిరోముండనం అని ధ్యాస లేదు, ఒకవేళ ఉంటే వాటిని చెరిపేసి రీరైట్ చేసుకుందాం. అది తక్కినటువంటి తీరులో మన రామయ్య లక్ష్మణస్వామి భ్రతాదులను ముస్తాబు చేసేరు. క్షత్రియులకు శిరోముండనం అనేది ఉండదు. దీనికి ముఖ్యమైనటువంటి ప్రమాణం తర్వాత ఆలోచిస్తే అనిపించింది, మిత్రులు నన్ను అడిగినటువంటి మాటే న్యస్తాహ రాఘవ మస్తకేచ అన్నప్పుడు ఇది ముండనం చేసేసి తిరుపతి యాత్రకు వచ్చినటువంటి వ్యక్తిలాగా ఉంచితే అసలు అక్కడ నిలవవు కదా అవి. అప్పుడు తెల్లగా కనిపించడం అనేది ఇంకా అంతకంటే అబద్ధం కదా. ఎందుకంటే జుట్టు అచేతనం కనుక దానికి రిఫ్లెక్షన్ కలిగించేటటువంటి శక్తి ఉండదు, కాంతి. గుండు రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఔచిత్యం ఎంత బాగా చూసుకోవాలో. కాబట్టి మన పెద్దలు అందించినటువంటి న్యస్తాహ రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాజితాహ అనే మాటలో ఈ ఉంగరాల ఒత్తైనటువంటి ఆ జుత్తు మీద పడినటువంటి ఆ చక్కటి ముత్యములు తెల్లగా కనిపిస్తూ ఇవి ముత్యములే అనిపించాయి అనే మాట మనకి ప్రమాణం ఉండడం లేదు. కాబట్టి ప్రస్తుత కథలో కూడా మనకి అడ్డు లేదు. అంతటి ఒత్తైన ఉంగరాల జుత్తుతో ఆ రకంగా కనిపిస్తున్నటువంటి రామయ్యను చూసే కొద్దీ చూడాలనిపించేలాగా ఉండేలాంటి లోకం అంతా ఒకవైపు, అవన్నీ పాత చరిత్రలు, పాత కథలు మిథిలానగరిలో. ప్రస్తుతం పరశురాములు మాత్రం ఒరే గిరే అంటున్నారు. ఆవేశం, మదం, దురహంకారం మనకి పరిచయం చేస్తున్నారు మన గురుగారు. అరేరే నిజకులకమలిని ప్రారేజ పరుష దాశరథే కథమకాండ మదాంత ప్రచండ దోర్దండ కోదండ ఖండ చండిమాడంబరేణ ఆపూరితం జగత్రయం అని అన్నారు. నేను నీకు గుర్తు రాలేదా? ఆ సమయంలో నీకు భయం అనిపించలేదా? పరశురాముడు అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు, పరశువు జతతో వచ్చి నిలబడిపోతాడు, అతడిని మనం ఎదుర్కోవలసి వస్తుంది అని నువ్వు శంకించలేదా? సకల వసుమతి మండల అఖండల కుముదిని పక్షలక్ష్మీహరణ కిరణమాలినం నమాం వేత్సి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్షత్రియ జాతిని అంతని కూడా ఎక్కడెక్కడ దాగినా దాన్ని అంతని నిర్మూలించి గండ్రగొడ్డలితో పరశువుతో రమించేటటువంటి వాడు అని కలలోనైనా సరే రూపాన్ని తలుచుకుంటే గజగజలాడుతూ వణికిపోయి లేచి కూర్చునేలాంటి నా స్వరూపం నీకు తెలియలేదా? నమాం వేత్సి, నన్ను ఎరగవా నువ్వు? గమనించు, నేనేమో చెప్తాను. నేను ఒకానొక సందర్భంలో 1000 బాహువులు కలిగినటువంటి కార్తవీర్యార్జునుణ్ణి ఎదుర్కొన్నప్పుడు ఇలా చెప్పాను. ఏనోక్త కార్తవీర్య చెప్తున్నారు. సహస్రబాహుస్త్వం అహన్విబాహుస్త్వం సైన్యయుక్తో స్యామేక ఏవ. కార్తవీర్యార్జునుడితో ఇలా సవాలు చేసేను, నీకు 1000 చేతులు రా అబ్బాయి, నాకు 2 చేతులు. నువ్వు నీ సైన్యంతో చతురంగ బలంతో రా, నేను ఒక్కడినే చూసుకుందాం కాసుకుందాం అని చెప్పి ఇలా తొడగొట్టి ఇలా జబ్బలు చరిచేను అని చెప్తున్నారు అన్నమాట. సహస్రబాహుస్త్వం కార్తవీర్యార్జునితో పరశురాముల వారు చేసినటువంటి కాన్వర్సేషన్ చెప్తున్నారు. సహస్రబాహుస్త్వం అహన్విబాహుత్వం సైన్యయుక్తోసి అహమేక ఏవ, ఒక్కడినే వస్తాను అని చెప్తున్నారు అన్నమాట. సింహం సింగిల్గా వస్తుంది అని చెప్తుంటారు కదా మన వాళ్ళు. ఆ మాదిరిగా చేసినటువంటి ఒక ప్రతిజ్ఞ అది. త్వం చక్రవర్తి, నువ్వు దేశాన్ని ఏలేటటువంటి రాజుల చక్రమందు ఉండేటటువంటి చక్రవర్తి. అంటే కొంతమంది మహారాజులందరూ నీకు దాసులై సామంతులై నీకు ఊడిగం చేస్తూ ఉంటారు అన్నమాట. మునిబాలకు ముక్కు మోసుకుని జపం చేసుకునేటటువంటి ఒక సాధారణమైన బ్రాహ్మణ కుమారుణ్ణి నేను. త్వం చక్రవర్తి మునినందనోహం తథాపి. ఎంత కటువుగా చెప్తున్నారో గమనించండి. తథాపి నవ్వు పశ్యరు తర్కమర్క అంటారు. నీతో నేను
జరిపించేటటువంటి ఈ వాదం, ఈ మాటలను సూర్యుడు చూడుగాక అంటున్నారు అన్నమాట. తక్కిన వారు ఎవరు వినలేరు ఆ మాటల్ని, చెవులు మోసుకుని వారి ప్రాణాలు అప్పుడే పోయినంత అలా సొమ్మసిల్లి పడిపోతున్నారు అన్నమాట. ఆ సందర్భంలో ఆ సూర్యుడే సాక్షి నేను ఈరోజు మాట్లాడేటటువంటి మాటలకు అని చెప్పడం కోసం పరశురాముల వారు కార్తవీర్యార్జునితో చెప్పిన మాటలను ఇప్పుడు రామయ్యకి వినిపిస్తున్నారు. సహస్రబాహుస్త్వం మహన్ విబాహుస్త్వం సైన్యయుక్తోస్యామైక ఏవ త్వం చక్రవర్తి మునినందనోహం తథాపి నౌ పశ్యరు తర్కమర్క. నౌ మన ఇద్దరి యొక్క తర్కం, విచారణను, సంభాషణను అర్క సూర్యుడు వినుగాక. భాను అనకూడదా సూర్యుణ్ణి? ఆదిత్య అనకూడదా సూర్యుణ్ణి? ఇనహ అనకూడదా సూర్యుణ్ణి? కాదు, అర్క అంటే తప్ప ఆ కసి తీరదు అన్నమాట. మనమిద్దరు మాట్లాడుకునేటటువంటి మాటలను అనకూడదా? కాదు, తర్కమర్క అంటే తప్ప ఆ ఆవేశానికి, ఆ ఊపుకి సరిపోవట్లేదు అన్నమాట పరశురాముల వారికి. ఎందుకింతింతలా ప్రవర్తిస్తారో వగైరాలు సాహిత్య దర్పణంలో చెప్పినటువంటి అంశాలను మనం వివరించుకోవాలి. పరశురాముల వారు 2 మాటలు మాట్లాడారు. రాముడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, నిశ్శబ్దంగా ఉన్నాడు. పరశురాముల వారు ఇంకా కోపంతో ఉగిపోతున్నారు. ఇంకో మాట మాట్లాడారు. ఉత్కృత్యోత్కృత్య గర్భానపి శకలజితం క్షత్ర సంతాన రోషాదుద్దామస్యైకవింశత్యవధి విశసత సర్వతో రాజవంశ్యాన్. గర్భంలో ఉన్నటువంటి, నాకు అనుమానం వచ్చినటువంటి వీడు దుర్మార్గుడు అని నిర్ధారణ అయినటువంటి సందర్భంలో అతడి సంతతి అయినటువంటి వారిని కూడా లెక్క చేయకుండా, ఆ శకలములను కూడా మిగల్చకుండా నిర్వంశాలని చేసేసాను వాటినన్నింటినీ చెప్తున్నారు. అంటే ఆ ప్రయోగం అలా ఉంది. ఉత్కృత్యోత్కృత్య గర్భానపి శకలజితం క్షత్ర సంతాన రోషాదుద్దామస్య ఏకవింశత్యవధి విశసత సర్వతో మే రాజవంశ్యాన్ పిత్ర్యం తద్రక్తపూర్ణ ప్రతివచనమహో మందమందాయమాన క్రోధాగ్నే సర్వతో మే నఖలు న విదిత సర్వభూతై స్వభావ. నీకంత తెలియకుండా ఉంటుందా? లోకమంతా కథలుగా చెప్పుకుంటూనే ఉందిగా నా గురించి. 21 మార్లు క్షత్ర నిర్మూలనం చెయ్యడం గురించి, నా గండ్ర గొడ్డలి గురించి నీకంత తెలియకపోదు. కానీ పొగరా, అహమా, మదమా, నేనింతటి వాడిని అనుకుంటున్నావా అని చెప్పి అలా ఎగిరి పడుతూ మాట్లాడుతున్నారు పరశురాముల వారు. ఆవేశపూరితమైనటువంటి స్వరూపం, శక్తియావేశావతారం మనకి నేర్పించడానికి సుమా రాముడు మాట్లాడట్లేదు, నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇంకో మాట మాట్లాడారు పరశురాముల వారు. ఆశ్చర్యం కార్తవీర్యార్జున భుజ విపిన ఛేదలీలా విదగ్ధ కేయూరగ్రంథి రత్నోత్కర కషణ రణత్కార ఘోర కుఠార తేజోభి క్షత్రగోత్ర ప్రలయ సముదిత ద్వాదశార్కానుకార కిన్న ప్రాప్త స్మృతిం తే స్మరదహన ధనుర్భంగ పర్యుత్సుకస్య. జనకుల వారు పందెం పెడితే అందాల భరిణే సీతమ్మ పెండి కుమార్తె, ఆమెను వరించవచ్చు అని అనిపిస్తే గురువుగారు ఊకొడితే తగుదునమ్మ అని ఎగేసుకుపోయి ఆ ధనువును ఎత్తి లీలగా అంటూ అలా పెళపెళ విరిచేస్తావా? నా గండ్రగొడ్డలి జ్ఞాపకం రాలేదా ఆ శివధనువును తాకినప్పుడు? ఇక్కడ ఒక శివభక్తుడు, ఇక్కడ ఒక శివ మానసపుత్రుడు ఉన్నాడు అని నువ్వు గుర్తు తెచ్చుకోలేదా చెప్తున్నారు అన్నమాట. ఆశ్చర్యం కార్తవీర్యార్జునుడు, అతడి 1000 భుజములు, అవి దట్టమైనటువంటి భయంకరమైన ఒక చీకటితో ఉన్నటువంటి కీకారణ్యం లాంటివి ఆ బాహువులు. ఆశ్చర్యం కార్తవీర్యార్జున భుజములు అనేటటువంటి విపినము అడవి, ఆ అడవిని అడ్డంగా తెగ నరికినటువంటి ఛేద లీలావిదగ్ధము ఈ కుఠారము. కేయూర గ్రంథి రత్నోత్కర కషణరణత్కార ఘోర కుఠార. ఆ కార్తవీర్యార్జునుడు ఒక్కొక్క భుజానికి ఒక్కొక్క భుజకీర్తిని పెట్టుకున్న సందర్భంలో, ఆ భుజములను నరికేటటువంటి సందర్భంలో, రాతిని నరికేటప్పుడు ఆ గొడ్డలి తగిలినప్పుడు ఆ నిప్పురవ్వలు ఎగిసిపడుతూ ఉంటాయే, అలాగా నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయట. కేయూర గ్రంథి రత్నోత్కర కషణ రణత్కార ఘోర కుఠార కిన్న ప్రాప్త స్మృతింతే. నీకు స్మృతికి రాలేదా? ఈ విషయాలు ఎవరు నీకు చెప్పలేదా? నీకు భయమయ్యలేదా? ఈ శివధనువును విరిస్తే ఈ శివభక్తుడు, ఈ శివమానసపుత్రుడు ఊరికే విదిలిపెట్టడు, ఊరుకోడు అని
నువ్వు ఆ క్షణం ఆలోచించలేదా అడుగుతున్నారు అన్నమాట. కిన్న ప్రాప్త స్మృతింతే స్మరదహన ధనుర్భంగ ఉత్సుకస్య అన్నారు. రాముడు అంటాడు అప్పుడు, హనుమద్ రామాయణం చదువుకుంటాం మనం ఇప్పుడు. రామ సానునయం అంటారు, అనునయిస్తున్నట్లుగా, కాస్త వినయంతో బ్రతిమాలుకుంటున్నట్లుగా, బుజ్జగిస్తున్నట్లుగా, స్వామి మహానుభావ పరశురామ, ఓ భార్గవ, బాహ్వోర్బలన్న విదితం, మీ బాహువుల బలం నిజంగానే నాకు తెలియదు. నచ కార్ముకస్య, మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధం గురించి కూడా నేను అంతగా గమనించుకోలేదు ఎప్పుడు. త్రయంబకస్య మహిమా న తవాపి సైషః, కార్ముకము అంటే ధనుస్సు, త్రయంబకుడు త్రినేత్రుడు ముక్కంటి. ఆ ముక్కంటి యొక్క ధనుస్సు ఎటువంటిదో నిజంగానే ఆ మహిమ కూడా నాకు అంతగా తెలియదు. ఒట్టేసి చెప్తాను, నమ్మండి నన్ను. పందెం పెట్టారు, గురువుగారు చెప్పారు, గురువుగారు చెప్పింది చెయ్యమని మా నాన్నగారు చెప్పారు. ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది అంతే. అది త్రయంబకస్య మహిమ న తవాపి సైషః, మీ సత్తా, మీ ప్రతాపం, మీ వీర్యం, మీ పరాక్రమం అది కూడా నాకు అంతగా తెలియదు. ఏదో చిన్నవాడిని. తచ్చాపలం పరశురామ మమ క్షమస్వ, ఏదో సరదా, పోటీ, పందెం, సవాలు అంటే కాస్త హుషారు అనిపించి, జనక మహారాజు గారు ఈ నిండు సభలో అసలు ఆ చాపమును, ఆ ధనువును ఎత్తే మొనగాడే లేడా, మగాడే లేడా, అయ్యో ఈ దేశం గొడ్డిపోయిందా, నిర్వీరం ఉర్వీతలం అంటే సరదాగా ట్రై చేద్దాం అని అనుకున్నాను అంతే. నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ వెరీ వెరీ సారీ, నన్ను క్షమించండి అని అడుగుతున్నాడు మన రాముడు. ప్రతి ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. కోపంతో ఊగిసిలాడిపోతూ, పళ్ళు పటపట కొరుకుతూ, గుడ్లలో ఆ రక్తనాళాలు సైతం అలా ప్రతిఫలిస్తూ ఉండేంత కోపాన్ని, ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరశురాముల వారితో మన శ్రీరాముడు మాట్లాడుతున్నాడు. హనుమద్ రామాయణంలో చెప్పారు, బాహ్వోర్బలన్న విదితం. లలితంగా చెప్పే మాట, సున్నితంగా చెప్పే మాట. మన శ్రీరాముడు పలికే పలుకు ఈ రకంగా ఉంటుంది అన్నమాట. నచకార్ముకస్య త్రయంబకస్య మహిమా నతవాపి సైషః, తచ్చాపలం పరశురామ మమ క్షమస్వ. స్వామి, చిన్నవాళ్ళు ఏదైనా చేస్తే పెద్దవాళ్ళు చాలా గొప్పగా, సంతోషంగా, గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇలా విరుచుకుపడతారా? డింభస్య దుర్విలసితాని ముదే గురూణాం డింభ. చిన్నవాడు ఈ రాముడు, ఇంకా కాళ్లకు పారాణి, చేతికి పెట్టినటువంటి ఆ గోరింటాకు అవి వగైరా ఉంటాయి కదా, కొత్త పెళ్లి కొడుకు కదా, మెడలో ఉన్నటువంటి ఆ నూతన యజ్ఞోపవీతం, ఆ బొగ్గన చుక్క, 16 రోజుల పండుగ వెళ్ళేంత వరకు బొగ్గన చుక్క పెడతారుగా, నుదుట పెళ్లి కొడుకు నామం వగైరాలు అంతా. నీలమేఘశ్యామ స్వరూపం, అతి మెత్తని మృదువైనటువంటి ఆ చేతులతో పరశురాముల వారి చేతిని దగ్గరకు తీసుకుంటూ, స్వామి, చిన్నపిల్లలు ఏదైనా చేస్తే పెద్దవాళ్ళకి చాలా సంతోషం, ఆనందం కదా. లోకంలో కథలు మనం గమనిస్తుంటాం, వీడికి అక్కర్లేనివంటూ లేవు, నేను ఎంతో ఇంపార్టెంట్గా పెట్టుకున్నటువంటి డాక్యుమెంట్స్ మీద చూడు బొమ్మలు ఎలా వేసేసాడో అని చెప్పుకుంటూ మురిసిపోతూ ముసి నవ్వులు నవ్వుకునేటటువంటి ఎంతటి పెద్ద పెద్ద న్యాయవాదులో, జడ్జి గారో, తాతగారులు లోకంలో మనకు కనిపిస్తూ ఉంటారు కదా. దాన్ని దాచుకుని అప్పటికప్పుడు ఇంకొకటి టైప్ చేయించుకుని దానితో వ్యవహారాలు చేసుకుని వారిని మనం గమనిస్తాం కదా. తీపి జ్ఞాపకాలలాగా అలమరాలో, గుండె పొరలలో దాచుకునేటటువంటి ఆ మధుర స్మృతులు మనకి కూడా లోకంలో కొన్ని తెలుసు కదా. కాబట్టి డింభస్య దుర్విలసితాని ముదే గురూణాం అంటున్నాడు మన రామయ్య. చల్లారలేదు, తగ్గలేదు కోపం. ఇంతలో దశరథుల వారు కాస్త మళ్ళీ మామూల్లోకి వచ్చారు, గమనిస్తున్నారు. బతిమాలితే, అనునయిస్తే, బుజ్జగిస్తే మామూలు అవ్వచ్చు అనిపించింది. బహుశా సుఖాంతం, ఇక్కడికి ఇంకా చల్లబడుతోంది వాతావరణం అనిపించిన తరుణంలో
వాసుదేవ, పరశురాముల వారు ఎక్కడా తగ్గట్లేదు. రాముడు చూశాడు, దగ్గరగా జరిగాడు. ఆ గండ్రగొడ్డలి భయంకరమైనది తీసుకున్నాడు, పరశురాముల చేతిలో పెట్టాడు. స్వామి, ఇంకా నా మీద కోపం చల్లారలేదా? నేను శివధనువును విరిచాను అని కదా మీ కోపం. సరే, ధనుర్భంగం చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని పగతో రగిలిపోతున్నారా మీరు? మెడ వంచాడు. ఆ గొడ్డలి పట్టుకున్నటువంటి చేతిని అలా ఎత్తి ఆ మెడ మీద పెట్టుకున్నాడు. ఇదిగో నా మెడ, ఇదిగో మీ గొడ్డలి. మీ కోపం తగ్గించుకోవద్దు, అలాగే ఉండండి. అయం కుఠార, అయం కంఠ, కుఠారస్తే కురు రామ యథోచితం. ఇదిగో నా మెడ, ఇదిగో మీ కుఠారము. కుఠారం అంటే గొడ్డలి, పరశువు. యథోచితం రామ తథాకురు, రామ అని సంబోధించాడు. అందులో ఉంది మ్యాజిక్ అంతా. యథోచితం, ఏది మీకు కరెక్ట్, న్యాయం, సబబు, పద్ధతి అనిపిస్తే అలా చేసేయండి అన్నాడు. అయం కంఠ కుఠారస్తే కురు రామ యథోచితం నిహంతుం హంత గోవిప్రాన్న శూరాహ రఘువంశజాహ. ఒక్క మాట మాట్లాడాడు. కానీ నేను మాత్రం తిరగబడను. ఎందుకంటే రఘువంశజులు గోవులను విప్రులను దండించరండి. కాబట్టి మీరు ఏం చేసినా, ఎంత చేసినా, ఎలాంటి శిక్షను అమలు చేసినా, ఇదిగో నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను అని అలా మెడ వంచి చూపినటువంటి ఆ రామయ్య పరశురాముల వారిలో ఆలోచనలను రప్పిస్తున్నాడు. అంతవరకు వధించేస్తాను, నిర్మూలించేస్తాను, తుడిచేస్తాను, చీల్చేస్తాను, చెండాడేస్తాను వగైరాలు ఇలాంటి కథలు కాస్త దృష్టి, డైరెక్షన్ మారింది. రామయ్య కొన్ని 2-3 మాటలు చెప్తున్నాడు. భో బ్రహ్మన్ భవతాసమన్న ఘటతే సంగ్రామ వార్తాపినో. మహానుభావ, మీతో సమంగా సంగ్రామం చేయడం అనే మాట, ఆలోచన, తలంపు కూడా మాకు లేదు. భో బ్రహ్మన్ భవతాసమన్న ఘటతే సంగ్రామ వార్తాపినో సర్వే హీనబలాభయం. మేము మీకంటే చాలా తక్కువ. ఎందుకని? బలవతాం యూయం స్థితామూర్ధని. లోకంలో బలవంతులందరికీ పోటీ పెడితే మీరు మొట్టమొదటి ప్రైజ్ గెలుచుకుంటారు. రాముడు మాట్లాడుతున్నాడు, చిన్నవాడే కానీ ఎంతో చాకచక్యంగా మాట్లాడుతున్నాడు. యస్మాదేకగుణం శరాసనమిదం. మా దగ్గర ఉండేది ఇదిగో ఇదే, రాముడి చేతిలో ఉంది, భార్గవ రాముడి చేతిలో ఉంది. అప్పటికి కోదండం ఇంకా ఇవ్వలేదు. ఇదిగో ఇదే కోదండం, అది ఒంటి పొరతో ఉంటుంది. మరి మీ దగ్గర ఆ మెడలో జింక చర్మం వెనుక దాగి ఉన్నటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని కాస్త అలా బయటికి తీసి, యతో నవగుణం, మీ దగ్గర 9 పొరలు ఉన్నటువంటి సూత్రం ఉంది, మా దగ్గర ఒంటి పొరతో ఉండే సూత్రం. అంటే తాత్పర్యమేమి అంటే, మా దగ్గర ధనుస్సు, దాని శక్తి ప్రభావం మాత్రమే ఉంటుంది, మీ దగ్గర బ్రహ్మ తేజస్సు, బ్రహ్మవర్చసం, తపోబలం ఉంటుంది. కాబట్టి తాత్కాలికమైనటువంటి ఈ కండ బలంతో లేకపోతే ఆయుధ బలంతో బ్రాహ్మణుల మీద దండెత్తి వారిని ఇలా ఇలా చేయకూడదు. రాముడు చెప్తున్నాడు అన్నమాట. యస్మాతు ఏకగుణం శరాసనమిదం. మా దగ్గర ఉండేటటువంటిది ఇదిగో ఈ టైపే, ఈ శరాసనమే. అది ఏకగుణం, ఒంటి పొరతో ఉంటుంది. తర్వాత యస్మాత్ ఏకగుణం శరాసనమిదం సువ్యక్తం ఉర్వీభుజాం. మీకందరికీ తెలిసిందే, ఉర్వీభుజాం ఈ రాజులందరి దగ్గర ఉండేది ఇదే. అస్మాకం భవతో యతో నవగుణం యజ్ఞోపవీతం బలం. మీకు 9 పొరలు ఉన్నటువంటి మీ యజ్ఞోపవీతం ఉంటుంది, అది చాలా ప్రబలం. 9 పొరలు అంటే 3 పొరలను ఏకం చేసి మళ్ళీ అలాంటి పొరలు 3గా ఉంచుతారు అన్నమాట. అది ఒక యజ్ఞోపవీతం. బ్రహ్మచారికి ఉండేటటువంటిది. పరశురాముల వారు బ్రహ్మచారి కాబట్టి దానిలో ఎంత అంతరార్థంతో మాట్లాడుతున్నాడో రాముడు. మీ దగ్గర 9 పోచలు ఉండేటటువంటి శక్తి ఉంది, మా దగ్గర 1 పోచ ఉండే శక్తే. మేము మీతో ఎలా గెలవగలుగుతాం, ఎలా నెగ్గగలుగుతాం స్వామి? ఇంపాసిబుల్, అసంభవం, అసాధ్యం అంటున్నాడు అన్నమాట. చెప్తున్నాడు. భవతో యతో నవగుణం యజ్ఞోపవీతం బలం అన్న తర్వాత, జాతస్సోహం దినకరకులే క్షత్రిజ శ్రోత్రిజేభ్య. నేను దినకర కులంలో ఆవిర్భవించినటువంటి పుట్టినటువంటి వాడను. అయితే
పెద్ద పెద్దల దగ్గర వారిని సేవించి, అంటే వశిష్ఠాదులు మరియు విశ్వామిత్రులు, ఆ మాట కూడా చెప్తున్నారు. విశ్వామిత్రాదపి భగవత, మా గురుగారు సాక్షాత్ భగవత్ స్వరూపుడు. ఆ సన్నివేశంలో విశ్వామిత్రులు వారు లేరు కదా, సెండ్ ఆఫ్ చెప్పేసి వారిని పంపించి వగైరాలు అంతా జరిగిపోయాయి కదా, చెప్తున్నారు. విశ్వామిత్రులకు చెల్లికి మనుమడు పరశురాముల వారు, ఆ అక్కగారికి సత్యవతి, కౌశికి మాతకు మనవడు. విశ్వామిత్రాదపి భగవత దృష్ట దివ్యాస్త్రపార, చాతకాని వారమేమీ కాదు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అలాంటి దివ్యాస్త్రాలన్నీ ఉన్నాయి మా దగ్గర. అస్మిన్ వంశే కథయతు జన దుర్యశోభా యశోభా, మాకు ఏ రకమైనటువంటి అవమానమైనా కలగనివ్వండి, ఎన్ని రకాలుగా మీరు పరుషంగానైనా మాట్లాడనివ్వండి, మేము మీ ముందు తల వంచుకుని మౌనంగా నిశ్శబ్దంగా భరిస్తాం తప్ప ఈ అవమానాలను దుర్యశ మేం మాత్రం మీ మీద తిరగబడమండి. మీ పట్ల మాకు ఉండేటటువంటి గౌరవం అంతే కదండి. భగవత్ కథ వినేవారందరూ భాగవతులు. ఆ భాగవతులు ప్రేక్షకులుగా ఉన్న సందర్భంలో మనం వీలైనంత రామకథను వివరించడానికి ప్రయత్నించాలి తప్ప వేరేలా ఎలా ఎందుకు ప్రవర్తించాలి అస్సలు కూడదు అన్నమాట. సరే, ప్రస్తుతంలో మన రామయ్య మనకి నేర్పిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సూక్ష్మమైనటువంటి అంశం, సారాంశం ఇదే. కాబట్టి చెప్తున్నారు, అస్మిన్ వంశే కథయతు జన దుర్యశోభ యశోభ. అంతటి వాడు అలా సవాలు విసిరితే ఈ రాముడు ఏదో చావ చచ్చిన వాడిలాగా అలా కూర్చుని ఉండిపోయాడు అని చెప్పి నన్ను, అంటే ఈ శ్రీరాముణ్ణి ఎవరైనా తక్కువ చేస్తారేమో గాక, చెయ్యని, కానీ మీ మీద మాత్రం మేము వ్యతిరేకించమండి, మీ మీద మేము దాడి చేయమండి చెప్తున్నాడు. విప్రే శస్త్రగ్రహణ గురుణ సాహసిక్యాద్ బిభేమి. విప్రుని యందు, అంటే ఉత్తమముని యందు గౌరవించవలసినటువంటి వారి యందు మేము శస్త్రప్రయోగం చేయమండి పరశురాములు వారు ఆచార్యవర్య చెప్తున్నారు. ఆ సందర్భంలో పరశురాములు తన ఆస్పెక్ట్ మారకుండా కాస్త మార్చుకుని మాట్లాడుతున్నటువంటి మాటలు, తదద్భుతం అచింత్యంచ భేదనం ధనుషస్త్వజ అని చెప్పి తర్వాతి శ్లోకం, 2వ శ్లోకం. సమయం చాలా మించిపోతుంది కాబట్టి ఇక్కడికి ఉంచుకుని పరశురాముల వృత్తాంతం వల్ల మనకి ఎన్ని లాభాలు కలుగుతున్నాయి అనే అంశాన్ని తెలుసుకోవడానికి 76వ సర్గ పూర్తయ్యేంత వరకు ఎదురు చూద్దాం. అతి ముఖ్యమైనటువంటి రహస్యం ఏమి అంటే, జాతకంలో 6వ గడిలో ఉండేటటువంటి స్థితిగతుల్ని బట్టి 3 రకాల ఫలితాల్ని నిర్దేశిస్తారు. ఒకటి తీవ్రమైనటువంటి రోగము, మరొకటి భరించలేనటువంటి అప్పులు, రుణం, రోగ రుణ, 3వది శత్రువులు, 4వది అవమానం. మన రాత బాగోకపోతే, ఆ గడిలో ఉండకూడని గ్రహం ఉంటే, ఏదైనా వగైరా గోచారాదులు వక్రిస్తే, అయితే తీవ్రమైనటువంటి రోగ ప్రమాదమైనా జరగచ్చు, తీవ్రమైనటువంటి శత్రువులైనా పెరగచ్చు, తీవ్రమైనటువంటి రుణబాధలైనా కలగచ్చు. భగవంతుడు మన పాలిట ఉన్నాడనుకోండి, ప్రస్తుతం మన శ్రీరాముడి స్థానంలో మనం ఉన్నాము అనుకోండి, నిజంగానే మనకు వ్యక్తిగతంగా, మనకు అంటే ఇక్కడ మనకే రాముడిని పెట్టుకోక్కర్లేదు, మనకు ఏదైనా ఒక పాప ఫలితం అనుభవించి తీరాలి అని భగవంతుడే నిశ్చయించుకున్నాడు అనుకోండి, అమలు చేయాలి శిక్షను అని, రోగబాధ కాకుండా రుణబాధను తప్పించి శత్రుబాధ లేదా అవమాన భారంతో సరిపెడతాడనమాట. ఈ అవమానం అనేది మరణంతో సమానం. కాబట్టి మన శ్రీరాముడు మనకి నేర్పించినటువంటి ముఖ్యమైన అంశం, ఎంతెంతల్లా ఎగిరెగిరిపడి విరుచుకుపడి ఎన్ని దుర్భాషలాడినా కాస్త మౌనంగా ఉండి ఈ పాపాల్ని అంతని కడిగేసుకునేటువంటి ఈ ఫార్ములాను, మనలో ఉండేటువంటి దోషాల్ని మన శత్రువులు అంత అవలీలగా మనకి ఏ కాస్త ప్రయత్నం లేకుండా వారంతటా వారే పూనుకుని మన పాపాలని దూరం చేస్తూ, మనల్ని అవమానిస్తూ, మనల్ని బాధిస్తూ ఉండేటటువంటి నేపథ్యంలో రామునిలాగా కాస్త ఉగ్గపడితే, కాస్త ఓపిక పడితే, కాస్త సహనం వహిస్తే ఆ తరువాత ఖచ్చితంగా గెలుపు మనదే. శ్రీరామ జయం. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి విశేషాలను గుర్తుంచుకుంటూ శ్లోకాలను పారాయణం చేసుకుందాము.
రామ రామ దాశరథే రామ దాశరథే రామ వీర్యంతే వీర్యంతే శ్రూయతేద్భుతం శ్రూయతేద్భుతం ధనుషః ధనుషః భేదనం చైవ భేదనం చైవ నిఖిలేన నిఖిలేన మయా శ్రుతం మయా శ్రుతం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే పంచసప్తతితమే సర్గే పంచసప్తతితమే సర్గే శ్లోకరత్నం శ్లోకరత్నం. ఈ సందర్భంలో భార్గవరాముడు రెచ్చగొడుతున్నప్పటికీ కూడా దశరథరాముడు సంయమనం పాటిస్తూ చక్కగా శాంతచిత్తంతో ఉన్నాడు అంటే రామచంద్రమూర్తి యొక్క స్థితప్రజ్ఞతకు ఇది ఒక తార్కాణము. సమయము సందర్భము లేకుండా ఎదుటివాడు రెచ్చగొట్టాడు కదా అని రెచ్చిపోకూడదు అని అందరికీ బోధిస్తున్నట్టుగా చక్కగా తాను ఆచరించి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇందులో ఉన్నటువంటి మరిన్ని విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.
నా